విశాఖ సాగర్ తీరం వేదికగా 30వ సిఐఐ భాగస్వామి సదస్సుకు ప్రపంచ నలుమూల నుండి 50 దేశాలు భాగస్వామై ఈరోజు 13 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా 16 లక్షల మందికి ఉపాధి కల్పన దిశగా ఆ సదస్సు మాత్రం దోహదపడింది. 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ సదస్సులో సుమారు 670 ఎంయూలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇటువంటి ఉపాధి కల్పన దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్తున్న ఈ నేపథ్యంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా కూడాను ఈరోజు అభివృద్ధి వైపు వెళ్తుందనడానికి ఐటెం కాలేజీతో ఈరోజు క్యూపుటెక్స్ స్మార్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రతినిధి ఈరోజు ఎంఏ కుదుర్చుకున్న పృథ్వీ మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా అంటే బ్యాక్వర్డ్కి ఫ్రంట్ లైన్లో ఉంది. అటువంటి జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వేదికగా చేసుకొని ఈరోజు ఎటువంటి ఉపాధి కల్పనకు మీరు వారితో ఎంఏ కుదుర్చుకున్నారు? సార్, ఇది మేము హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఫిలాసఫీ ప్రకారంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రానున్నది. దాని పరంగా విజన్ ఏమిటి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలకి ఫస్ట్ అవకాశం కలిగించాలి, తర్వాత దాన్ని ఇండియా మొత్తాన్ని ఒక ఇన్స్పిరేషన్ కింద పెట్టాలి అనేది ఆయన డ్రీమ్. సో దానికి భాగంగానే సార్ మేము ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాము ఆంధ్ర ప్రభుత్వంతో. 50,000 మంది ఇంజనీర్ని ట్రైన్ చేయాలి, ఇంజనీరింగ్ డిగ్రీ కానీ ప్లస్ ఎనీ డిపార్ట్మెంట్, సిఎస్సి, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఆ పరంగానే మనం ఐటమ్ కాలేజ్తో ఎంఓయూ కుదుర్చుకున్నాము. వాళ్ళ పిల్లలకు కూడా మనం ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఈ క్వాంటమ్ అనే ఫీల్డ్లో ఫస్ట్ వాళ్ళకి అవగాహన ఇప్పించాలి ఫస్ట్. ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్ ఫీల్డ్, దీనికి స్కై ఈజ్ ద లిమిట్ అండి, దీనికి అసలు ఎండ్ లేదు. ఒకవేళ ఇది టేక్ ఆఫ్ అయితే ఇండియా మారిపోతుంది. ఇండియానే కదా, మనం ప్రపంచాన్ని ఎట్లా చూస్తున్నాము, మన డ్రగ్ డిస్కవరీలో కానీ, మందులు కనుగొనడం కానీ, ఫినాన్స్లో కానీ, ఆప్టిమైజేషన్లో కానీ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో దాని పరంగానే ఐటమ్ వాళ్ళతో మనము ఎంఓయూ కుదుర్చుకున్నాము. వాళ్ళ పిల్లలకి ఫస్ట్ ఫేజ్లో అవగాహన కలిగించి అందులో బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళని అడ్వాన్స్ ట్రైనింగ్ మనమే ఇప్పించి రెండో భాగంలో వాళ్ళకి స్కాలర్షిప్ అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. అంటే ఏపీని క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం ఆకాంక్షకు అనుగుణంగానే ఈరోజు అటువంటి ఉపాధి కల్పనకు ఐటమ్ ఇంజనీరింగ్ కాలేజ్ వేదిక కానుందా? అవునండి, అవును. మా కంపెనీ కూడా మేము అమరావతిలో సూన్ మేము మా ఆఫీస్ కూడా అక్కడ తెరవబోతున్నాము. సో దాని పరంగానే మనం శ్రీకాకుళంకి వచ్చేయడం జరిగినది. అన్ని జిల్లాల్లోకి ఈక్వల్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలన్నదే మా యొక్క ప్రయత్నం. అంటే అమెరికాకు చెందిన వైజర్ ఇన్స్టిట్యూట్కి మీకు ఎటువంటి ఎంఓయూ కుదుర్చుకున్నారు? దాంతోపాటు మీరు ముందుకెళ్లే నేపథ్యంలో ఈ ఇంజనీరింగ్ కాలేజ్ వేదిక చేసుకునే కారణమే సార్? సో మేము ఏమిటి అంటే మేము ఒక లాంగ్ టర్మ్ అసోసియేషన్ ప్లాన్ చేసుకున్నాం సార్. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి స్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్, ఇది మనం చేస్తున్నాం. రెండోది అమరావతిలో గ్లోబల్ టాలెంట్ హబ్ అనేది పెట్టాలనేది సీఎం గారి లాంగ్ టర్మ్ విజన్. ఏంటి అంటే ఇప్పుడు వైజర్ అనే కంపెనీకి దాదాపు 85 గ్లోబల్ కంపెనీస్తో టైఅప్ ఉంది. సో ఈ టాలెంట్ హబ్ ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్టెడ్ పిల్లలందరినీ ఆ కంపెనీస్కి మనం టై చేయడానికి, అంటే వాళ్ళకి ఒక దారి ఏర్పరిచారనమాట. రేపు ఫ్యూచర్లో ఒక 3 ఏళ్ళు తర్వాత ఏదైనా కంపెనీ వచ్చి మాకు క్వాంటంలో ఒక మెకానికల్ ఇంజనీర్ కావాలి, క్రయోజెనిక్స్ ఇంజనీర్ కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలంటే వాళ్ళు డైరెక్ట్గా అమరావతి నుంచి తీసుకునే యొక్క పరిస్థితి మనం క్రియేట్ చేయాలనేది సార్ డ్రీము. నాట్ ఓన్లీ అమెరికా, ఇండియన్ స్టార్టప్స్ కూడా చాలా పెరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు. సో అందరూ అక్కడికి వచ్చి అక్కడున్న మన యొక్క క్వాలిటీ టాలెంట్ పూల్ని తీసుకోవాలనేది సిబిఎన్ గారి డ్రీమ్. సో దాని పరంగానే ఐటెంలో కూడా మనం తీసుకోవడానికి కారణం అంటే ఐ థింక్ శ్రీకాకుళంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాలేజీ. అండ్ ఇక్కడున్న పిల్లల ఉత్సాహంతో కూడా పాల్గొని ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు దాన్ని ఏమంటారు, ఫస్ట్ అట్లీస్ట్ వాళ్ళు కొంచెం ప్రయత్నించి దీంట్లో పాల్గొని తర్వాత ఖచ్చితంగా దీంట్లో అయితే లాంగ్ టర్మ్ మంచి భవిష్యత్తు అయితే ఉంటుందండి. వైజాగ్లో జరిగినట్టు 30 భాగస్వామి సిఐఐ సదస్సుకు ఇన్ని దేశాల నుండి నిర్భయంగా వచ్చి పెట్టుబడులు పెట్టిన నేపథ్యం, వైజర్ లాంటి ఒక మల్టీనేషనల్ టెక్నాలజీతో మీరు టైఅప్ కావడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక ఇంకా ఎటువైపు కూడా చూడకుండా ఆంధ్రప్రదేశ్ వైపే అందరూ చూసేటట్టు పరిణామాలు కనుచూపు మేరలో ఉన్నాయి. సార్ నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్గా మేము కంపెనీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనౌన్స్ చేయకముందే మేము వర్క్ చేస్తున్నాం 1.5 year నుంచి. ఫస్ట్ మా ఫోకస్ అంతా ఢిల్లీ, చెన్నై మీద ఉన్నింది. తర్వాత నిజంగా సార్ ఇది పెట్టడం ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతుందని మేము అస్సలు ఊహించలేదు. సో మైన్ కూడా నేటివ్ ఆంధ్రప్రదేశ్ కావడంతో ఇంకా వాళ్ళని కలవడం, మల్టిపుల్ టైమ్స్ కలవడము సార్ కింద, అలాగే నారా లోకేష్ గారితో కూడా మనం ఎంఓయూ సైన్ చేయడం జరిగింది, రెండో ఎంఓయూ. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్తో మేము కూడా వై నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మనం ఎప్పుడు హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై ఇటువైపే ఫోకస్ ఎందుకని చెప్పి మేము నిజంగా సార్ మేము ఎంఓయూ విత్ ఇన్ 1 monthలో మేము సైన్ చేసాం. అంత ఫాస్ట్గా పనిచేయడం అనేది గవర్నమెంట్లో చాలా గొప్ప విషయం.
అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సిబిఎన్ గారికి, లోకేష్ గారికి, అలాగే చాలా రోజు పనిచేస్తున్న అక్కడ ఆనరబుల్ సెక్రటరీస్కి థ్యాంక్ యూ సో మచ్. చూస్తే కనుక ప్రస్తుతం ఏపీని క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దాలన్నటువంటి ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగానే ఈరోజు వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి కల్పనకు వేదిక ఐటెం కాలేజీ కానుంది. ఈ శిక్షణలో మాత్రం అవగాహన పరచడం, వారు వేసినటువంటి ఏదైతే ఆశయ సాధనకు మాత్రం ఈ ఎంఓఏ ఎంతకన్నా దోహదపడుతుంది అనడానికి కళాశాలకు సంబంధించిన ఈయన కూడా ఉన్నారు. చూస్తే కనుక ఈ ఎంఓఏ ద్వారా ఈరోజు ఎవరైతే ఆ అనుకున్నటువంటి గోల్ అచీవ్ కావాలి, ఆ గోల్కి ఈ వేదిక కరెక్ట్ అనుకుంటారు. ఖచ్చితంగా అండి. మేము కూడా కళాశాలలో సుమారు 7,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఒక 5,000 మంది వరకు 5,000 మెంబర్స్ వరకు ఈ ట్రైనింగ్ ఇప్పిస్తాం వీల్చేదా. అలాగే మా ఫ్యాకల్టీ కూడా ఆల్రెడీ ట్రైన్ అయ్యారు క్వాంటమ్ టెక్నాలజీస్లో. అలాగే ఇక్కడ మాకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఈ కంపెనీ ద్వారా ఆర్గనైజ్ చేస్తారు. అలాగే స్టూడెంట్ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేస్తారు. ఈ 5,000 మందిలో ప్రిలిమినరీ ట్రైనింగ్ అయినాక ఇందులో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు వెళ్తారు పైకి. ఖచ్చితంగా ఒక ఎక్స్పోజర్ అనేది రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, అలాగే క్యూబైటెక్ స్మార్ట్ సొల్యూషన్స్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే విత్ మినిమం ఎక్స్పెండిచర్ 500 రూపాయలు అనేది నథింగ్ అండి. అదే మీకు అమెరికాలో అయితే $200 ఛార్జ్ చేస్తారు. సో విత్ మినిమం ఎక్స్పెండిచర్ ఇది జరగడం అనేది చాలా అద్భుతం. ఇది క్వాంటమ్ టెక్నాలజీస్ అనేది రీసెంట్ డెవలప్మెంట్, ఇంకెక్కడ ఫుల్ ప్లెడ్జ్డ్గా డెవలప్ అవ్వలేదు వాళ్ళలోన. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మన దేశము, మన రాష్ట్రం అందిపుచ్చుకుంటే విద్యార్థులకు ఎంతో భవిష్యత్తు ఉంటుంది నా ఆలోచన సార్. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏదైతే ఆశయం ఉందో దాన్ని నెరవేర్తించేందుకు మాత్రం ఏపీ ఈరోజు వేదిక కానుంది. అందులో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా ఐటెం కాలేజీ నుండే ఈ అవగాహన పరిచేటటువంటి ప్రక్రియ మాత్రం మొదలుపెట్టారు. ఈరోజు ఎంఏ కూర్చుకున్న తర్వాత కేవలం $500 రిజిస్ట్రేషన్ ఛార్జ్తో ఆసక్తి గల వారందరూ కూడాను దాని గురించి నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మొదటి విడతగా 500 మందికి, మొత్తం మీద 50,000 మందిని ఈరోజు ఆ టెక్నాలజీకి మాత్రం అవగాహన పరిచేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి ఆశయ సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులేస్తున్న తరుణంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకి ఇటువంటి అరుదైన అవకాశం కలగడం, ఐటెం కాలేజీ వేదిక కావడం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ఈ క్వాంటమ్ కనెక్టివిటీలో మాత్రం విద్యార్థులు ఏ విధంగా ఆకర్షితులవుతారు, ఉపాధి ఏ విధంగా కలుస్తుంది, 50 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నట్టు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆకాంక్షకు అనుగుణంగా 30వ సిఐఐ భాగస్వామి సదస్సులో వచ్చినటువంటి పెట్టుబడులు వెలువే దీనికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ వైపు ఉపాధి కోసం వచ్చేవారి సంఖ్య క్యూ కడతారన్నా కూడా ఆశ్చర్యపోకలేదు. ఐటెం కాలేజీ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.